మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు భారీ నీటిపారుదల, సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఈరోజు సివిల్ సప్లైస్ సంబంధించి బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ కొన్ని గంటల పాటు లోతుగా రివ్యూ చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వారు ఇచ్చినటువంటి లెక్కలు, వారు చెప్పినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తూ ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పేదవాడికి బియ్యం సప్లై చేసేటువంటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు అందించాల్సినటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ సంఖ్యను చూస్తూ ఉంటే పూర్తిగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో 2014 నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి అరియర్స్ 2014-15లో కేవలం 383 కోట్లు మాత్రమే అరియర్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కి ఇవ్వాల్సినటువంటి ఉంటే సంవత్సరం అవి పెరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 14,354 కోట్లకి బకాయిలు పడి అంటే వాళ్ళ శాఖకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల సివిల్ సప్లై శాఖ పైనటువంటి భారం పెద్ద ఎత్తున పడుతుంది. గతంలో సివిల్ సప్లైస్ శాఖ సంబంధించినటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందిస్తే ఎటువంటి భారం లేకుండా సివిల్ సప్లైస్ పైన ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నటువంటి వారు 2016-17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏమీ ఇవ్వకపోవటం వల్ల సివిల్ సప్లైస్ మీద శాఖ మీద పడినటువంటి భారం ఈరోజు లెక్కేస్తే 2016-17లో 6,000 కోట్లు, 2017-18లో 8,000 కోట్లు, 2018-19లో 11,000 కోట్లు, 2019-20లో 45,000 కోట్లు, 2020-21లో 45,000 కోట్లు, 2021-22 50,000 కోట్లు. మొత్తంగా బ్యాంక్స్ నుంచి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వాలతో గ్యారంటీ ఇస్తే కార్పొరేషన్ తీసుకున్నటువంటి లోన్లు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం కొనుగోలు చేసి రైతులను కాపాడటం కోసం కార్పొరేషన్ మీద పడినటువంటి భారం ఈ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిపి మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా కలిపితే 58,860 కోట్లు. అంటే ఉన్న పాత బకాయిలు కట్టడానికి అప్పు, మళ్ళీ తిరిగి ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడం కోసం ఇంకో 40,000 అప్పు. బయటికి మాత్రం మేము బ్రహ్మాండంగా రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. రైతు పండించిన ప్రతి ధాన్యం మీద కొంటున్నాం అని చెప్పినటువంటి మాటలు ఉంటే 10 ఏళ్ల నుంచి ఎంత భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వం
ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసినటువంటి భారం, ఈ భారం ఈరోజు డిలే పేమెంట్ తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ కలిసి మోపుడు వస్తుంది. ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రైతుల దగ్గర నుంచి పండించినటువంటి ప్రతి గింజని కొనుగోలు చేయడం కోసం ఈ లెక్కలు చూస్తా ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చెప్తే మీరు అర్జెంట్గా మాకు బ్యాంక్ గారికి ఇస్తే తప్ప కొనలేని పరిస్థితి 10 ఏళ్ళు పెట్టేశారు. సో 58,860 కోట్ల భారత్తో ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మూడు కావాలి. ఇది ఒక్కొక్క శాఖ రివ్యూ చేసి ఏ శాఖ చూస్తా ఇదే పని. ఇంత అంటే ధనిక రాష్ట్రంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో అన్యాయం అయిపోయిందో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత భారం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే సివిల్ సప్లైస్ మంత్రి గారు వారి శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కూడా బియ్యం ఇబ్బంది లేకుండా ఇవ్వాలని, అట్లాగే విద్యార్థులు సన్నబియ్యం కొనిచ్చే దాంట్లో కూడా వెంటనే ఎంత డబ్బులైనా పర్వాలేదు ఇస్తామని కొనిచ్చి వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే రైతు దగ్గర పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం కోసం కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన మద్దతు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటలు కొనుగోలు చేసే కార్యక్రమంలో ఎటువంటి ఆసక్తి చూపకుండా ముందుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని, వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియాలని ఈ విషయాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సరే, ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం మనందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మనందరం బాగా అభివృద్ధి చెందాలని. సో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మీ అందరికీ మేలు చేయడం కోసం ఎన్ని కష్టాలు పట్టడానికైనా ఇందిరమ్మ రాజ్యం సిద్ధంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా హార్నెస్ లో కృషి చేస్తుందని మీ అందరికీ మనం చేస్తాం. థ్యాంక్ యూ. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని చెప్పి నేను చేస్తా ఉన్నాను. సరే, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా ఏం బడ్జెట్ ఈ సంవత్సరం కేటాయించలో చర్చించడం జరిగింది. వారు చెప్పినట్టుగా ప్రధాన అంశాలు ఏంటంటే, నిరుపేదలకి బియ్యం ఇస్తున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్న ఈ సంస్థని ఆర్థికంగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం అనే విషయాలని వారు ఈ అంకెలతో వారు చెప్పడం జరిగింది. జస్ట్ మళ్ళీ ఒక హైలైట్ చేస్తున్నట్టు ఈరోజు రివ్యూలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,000 crore 11,750 crore లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ ఘనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెంచిన స్టాకు అది ఉంటే వాళ్ళ బుక్స్ లో చూపెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టము. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాకు ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం బలహీనపరచడం జరిగింది. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏ అయితే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు,
ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు బట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. నేను అయితే ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టిఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం, ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏదో కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో అని చెప్పడం, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమీ అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. 2-3 విషయాలు వాళ్ళని అడగదలుచుకున్నాము. మీ 10 ఏళ్ల కాలంలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎందుకు తగ్గిందంటే మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు హలాయి బలాయితో గంటల సేపు ఏకాంత చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారో గాని తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నీళ్లు వాళ్ళు సంగమేశ్వర్ లిఫ్ట్ గాని ఇతర విషయాలు గాని వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. టిఆర్ఎస్ పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆనాటి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపని మీరు ఈ రోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా దేవరాములు అవునా కదా. అంటే ఒకటే చెప్తా మీకు, సరే వాళ్ళు ఎట్లా చేసిందో చెప్తా. ఒక ఉదాహరణ, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి. అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, మరి వేరే చోట డైవర్షన్ తీసుకోవడం కృష్ణా వాటరు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను లెక్కలతో సహా చెప్తున్నా, 8 to 10 టీఎంసీ అడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదమని వీళ్ళు అక్కడనేమో 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతున్నారు. 2 టీఎంసీల కోసం గోదావరి మీద భారీ 1,00,000 కోట్లతో లిఫ్ట్ కట్టి 10,000 కోట్ల ఆర్థిక భారం మన మీద చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో మేము చేసినట్టుగా చాలా విడ్డూరం. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదిపై గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గంటలు చర్చించి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ హలాయి బలాయి జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే అప్పుడు నోరు మెదపలే. ఆ నీళ్ళేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్ళేమో వాళ్ళు తీసుకుపోతుంటే మాట్లాడలేదు. గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికీ నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషనల్ పరిస్థితి వచ్చేసి 2 టీఎంసీ కోసం 8 టీఎంసీ గ్రావిటీలో వచ్చే నీళ్లు వదిలిపెట్టారు. ఇది మేము చెప్పేది ఒక్కటి కూడా, వీఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్, ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అరే మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికా, లేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం, ఇది పూర్తిగా అబద్ధం, సత్య దూరమైన విషయం. అదేవిధంగా సీలేరు 7 మండలాలు అంటారు. నిన్న హరీష్ రావు గారు అన్నారు, ఈరోజు నిరంజన్ గారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే
ఆయనకి మోదీకి ఏం ఒప్పందం ఉందో ఆ సీలేరు ప్రాజెక్ట్ గారి 7 మండలాలు పోయిన మాట ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడదు పోయినాయి త్రూ ఆర్డినెన్స్. దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు? మోదీజీ आपसे कुछ भी नहीं चाहिए, सिर्फ आपका प्यार चाहिए. అప్పుడు సీలేరు ప్రాజెక్టు గురించి మాట్లాడలే, 7 మండలాల గురించి మాట్లాడలే. ఆ తర్వాత వచ్చిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, డిమానిటైజేషన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, జీఎస్టీలో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకుంటూ అందరికి తెలిసిన విషయం. మరి మీరు అసలు మీ వల్ల నష్టం జరిగి అదేదో మీరు ఒక అబద్ధపు ప్రచారం చేయడం ఇది తగదు, ఇది ఖండిస్తున్నాము. మరి సరే వారు మాట్లాడిన మాటల్లోనే నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో ఒక నిమిషం ఇంకేదో మాట్లాడిన ఆయన కేంద్రం. ఓకే, నేను చెప్తా మినిట్స్ అవుతుందంటే దయచేసి వాళ్ళు ముందు మాట్లాడు, ఈ మినిట్స్ చదువుకుంటే బాగుండేది. వాడు ఈ మినిట్స్ లోనే ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ status quo as on 28th December 2023 on Nagarjuna Sagar Dam may be maintained and other issues can be discussed. అంటే ఏమన్నట్టు అదే, అంటే నాకు అర్థమైన ఇంగ్లీష్ లో అయితే ఇప్పుడు ఉన్నట్టే యథాతథంగా ఉండాలి అని మా స్టాండు. అదేవిధంగా he further highlighted the various issues including sharing of water between Andhra Pradesh and Telangana and stated that Telangana is continuously demanding water sharing in equal 50-50 ratio. మరి ఇందులో ఎక్కడైనా పొరపాటు ఉందా? He further added that water regulation issues may be brought before the Apex Council. మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను గజేంద్ర షెకావత్ గారితో ఢిల్లీలో కలిసినప్పుడు వారితో కూడా ఏమంటే, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీటింగ్ పెడితే మా స్టాండ్ మేము చెప్తాము అని చెప్పడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి ఇది వాస్తవం అయితే మీరు చేసిన తప్పుడు విధంగా చేస్తున్నారు. అసలు తెలంగాణ నాశనం చేసింది, తెలంగాణ దోచుకుంది, తెలంగాణకి అన్యాయం చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము. అందుకోసమే ప్రజలు వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చిండ్రు. ఇవన్నీ అబద్ధపు ప్రచారం మానుకోవాలి. దెర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ ఇస్ నథింగ్ దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఆన్ కేఆర్ఎంబి ఇష్యూస్. నిన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను. $58,000 కోట్లు ప్రజలకి పంపిణీ చేసేటువంటి సివిల్ సప్లైస్ శాఖ మీద భారం పడితే దాని వడ్డీ దీన్ని తిరిగి మళ్ళీ కట్టే విధానం ఎంత భారం పడుతుంది? సీరియస్ ప్రాబ్లం. గతంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి 2.82 crores లబ్ధిదారులకి బియ్యం ఇచ్చింది. అప్పుడు ఇంత ఏం భారం లేకుండా, ఇంత తప్పు లేకుండా ఇచ్చాను. ఇప్పుడే 10 ఏళ్ల నుంచి మళ్ళీ ధనిక రాష్ట్రంగా చేతిలో పెట్టింది. ఎందుకు ఇంకా ఎంత అగాధంలో నెట్టారు? అంత అవసరమా? బయటికి మాత్రం మేము అద్భుతంగా కొనుగోలు చేస్తున్నాము, రైతు పండించిన ప్రతి గింజని కొంటున్నాను. ఏం చేసుకుంటున్నారు? 50,000 కోట్లు అప్పు చేసి కార్పొరేషన్ అప్పు తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వము డబ్బులు కట్టుంటే
కార్పొరేషన్ కి ఒడ్లు కొనడానికి డబ్బులు ఇచ్చుంటే వీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటున్నా. గత ప్రభుత్వాలు 2014-15 ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు, మరి డబ్బులు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా మీరు తెచ్చుకోండి అని చెప్పేసి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెప్పించేసి వాళ్ళతో విపరీతంగా అది భారం పెరిగిపోయి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వకుండా వీళ్ళు అది ప్రతి సంవత్సరం పైలపై అయ్యి అవి ప్లస్ వడ్డీ వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, దయచేసి అర్థం చేసుకోండి. మేమేమంటాం అంటే వాళ్ళు ఏదో మేము గొప్పగా చేసినాం, మేము ఉన్నప్పుడేదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినాం, మేమేదో కొట్లాడినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో సరెండర్ అవుతున్నాం అనే టైప్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం, ఇది సత్యదూరమైన విషయం అని ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. సెకండ్, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి దానికి కొన్ని ఇష్యూస్ లో వీ వాంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఎ క్లారిటీ. బట్ బిఫోర్ దట్ ఇన్ ఎనీ వే మేమేమనుకుందంటే ఈ ఇష్యూ ఇస్ ఇన్ ద లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్, సో ఇది శాసనసభలో చర్చ పెట్టి చేయాలని మేము అనుకుంటున్నాం. చెప్పింది అదే కదా, ఏ రకంగా తీసుకొచ్చి చేస్తాము, కానీ వాస్తవ పరిస్థితులు మీకు తెలియాలని మీకు చెప్తా ఉన్నాం. ఇంత భారం ఉంది నెత్తిన మీ మీద, మన మీద, మన అందరి మీద. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఈ సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రాంతం అవతలకు నీళ్లు తరలించారు, ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది. తర్వాత పోతిరెడ్డి పాడు ఎయిటర్ రెగ్యులేటర్ పెంచి 88,000 క్యూసెక్లను తరలించారు, ప్లాన్ చేస్తుంది. దీని స్టాండింగ్ ఏమంటారు అంటే బ్రదర్, 10 ఏళ్ల పాటు అధికారంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దాని గురించి ఏం చేయలేదో అడుగుతున్నాం. నువ్వు చెప్పిన విషయం అడుగుతున్నాం మేము. ఇది దాన్ని ఏమంటారు, రాయలసీమకు ఇక్కడ తీసుకుపోయింది కదా, అది వేరే రివర్ బేసిన్ కి ఈ రివర్ బేసిన్ నీళ్ళు తీసుకుపోయినారు. అంటే మీరు అందరూ ఒకటి గమనించాలి. అంటే నేను నిన్న మీ రిపోర్టింగ్ మీద ఒక విషయం చెప్తున్నా, వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారు అన్నారు, ఓకే. బట్ మీ కమెంట్ కూడా దయచేసి రాయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే గంటలు గంటలు కేసీఆర్ గారు జగన్ గారు మాట్లాడుకున్నప్పుడు అసలు తెలంగాణకి ఇంత ముఖ్యమైన విషయంలో వాళ్ళు ఏం చర్చించిండ్రు, ఏం నిర్ణయం చెప్పిండ్రో చెప్పాల్సి ఉండే కదా. మీరు అసలు ప్రొటెక్ట్ లో తెలంగాణ ఓ మొత్తుకుంటారు కదా. అసలు మీరు గంటలు గంటలు మాట్లాడింది అసలు విషయం మీ తెలంగాణకి ఎంత నష్ట జరుగుతుంటే ఈ 10 ఏళ్ల పాటు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మా ప్రశ్న. No, the central minister also requested that these are issues that chief minister should get together. We will get both the chief ministers and discuss these issues. We have said yes, we are willing to discuss when both chief ministers are invited. See, I will tell you one thing: the damage is even more serious than we thought. నిన్న ఒక పెద్ద మనిషి ఏమంటాడు, ఇట్లా చేయవచ్చు అట్లా చేయవచ్చు, ఇట్లా పంపింగ్ చేయవచ్చు, ఆన్ ఆఫ్ చేయొద్దు, ఇప్పుడు నడపాలి. మరి ఇవంతా నాలెడ్జ్ అసలు ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఉంటే బెటర్ ఉండే కదా. ఇప్పుడు అయిపోయి నష్టపోయినాక అది మొత్తం కూలిపోయినాక చెప్తే ఎట్లా? ఓకే, అసలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మేము ఎందుకు కాషియస్ గా స్టెప్స్ చేస్తున్నామంటే అది డ్యామేజ్ ఓన్లీ బ్లాక్ 7 ఇంకా తతిమ బ్లాక్ కూడా డ్యామేజ్ ఉందా అని అది ఎట్లా చేయాలి? ముందు డీవాటరింగ్ చేయాలి, లోపలికి తవ్వాలి, ఫైండ్ అవుట్ చేయాలి, కొంచెం ఎక్స్పర్ట్ రావాలి. సో ఇట్స్ ఎ టైం కన్స్యూమింగ్ అఫేర్. సిమిలర్ డ్యామేజెస్ టు అన్నారం బ్యారేజ్. నాకున్న ప్రాథమిక రిపోర్ట్స్ అయితే డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లో దెర్ హస్ బీన్ క్రిమినల్ నెగ్లిజెన్స్. కొన్ని 100,000 కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలని చెప్పి మేము చర్యలు తీసుకోబోతున్నాము. మీరు నేను ఒకటి చెప్తే మీకు, ఎలక్షన్స్ లో
నేను ఉదయం నుంచి పోటీ చేసిన. మరి ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరు వచ్చినారు ప్రచారానికి. అసలు నాగార్జున సాగర్ ఇడగట్టినది వీళ్ళు, నాగార్జున ఆడగడితే బాగుండు, ఆడుంటే ఇంకా ఆయకట్టు ఎక్కువ ఉండు అని. మేమేమన్నాం అంటే, అరే నాగార్జున సాగర్ 60 ఏళ్ళు కట్టి గట్టిగా ఉండి నీళ్ళు వస్తున్నాయి, మీరు 3 ఏళ్ల కింద కోల్పోయే మేడిగడ్డ మీద మాట్లాడేవని చెప్పినాం. అంటే అనదర్ రిమార్కబుల్ థింగ్ మీరు నోటీస్ చేయలేదంటే 21 అక్టోబర్ ఇది కూలిపోయిందండి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిండ్రు. అసలు దాన్ని తప్పుదారు పట్టించే విషయం ఏంటంటే అదేదో టెర్రరిస్ట్లో ఎక్స్ట్రీమిస్ట్లో ఏదో బాంబు పెట్టిందని ఒక రూమర్ క్రియేట్ చేసిండ్రు. అక్టోబర్ 21 నుంచి మీరు దయచేసి గమనించాలి, అక్టోబర్ 21 నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7th. అంటే మా ఆఫీసులోకి వచ్చింది లేటర్ దెన్ దాట్. ఆ రోజు వరకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కదా, ఉన్న మంత్రులందరూ మంత్రులే కదా. ఏమనండి, చిన్న పర్ర తగిలిందట, చిన్న క్రాక్ అయిందట, అంత పెద్ద ఆశయం. అసలు బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ మూలమే కూలిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. నేను ప్రాథమికంగా ఏం చెప్పొచ్చు అంటే, అనుకున్న దానికంటే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ఆఫ్ ద ఫౌండేషన్ పియర్ ఈజ్ మోర్ సీరియస్ దన్ వాట్ వి థాట్ ఇనిషియలీ. సో సిమిలర్లీ ఆ వేరే బ్యారేజ్ లో ఇదే టెక్నాలజీ కదా, మరి కఠిన వంద వీళ్ళ అజమాయిషే కదా, సూపర్విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, మెయింటెనెన్స్. సో దానికి చాలా జాగ్రత్తగా ముందుకు పోతుందని చెప్పగలుగుతాను నేను. నేను ఒకటి చెప్తాను మీకు విషయాలు చెప్పారు మీకు. సరే, ఏదో ఇప్పుడు మేము పోయినాక వాళ్ళు ఏదో వారదా అని పెట్టినట్టున్నది, ఒక ఆలోచన చేస్తున్నాము. ఇంకా అది క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు చర్చించాల్సిన అవసరం ఉంది. వ్యాప్కోస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు. నేను ఫస్ట్ మీరు ఫ్యూచర్ కన్సల్టెన్సీ మాట్లాడే ముందు మీరు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కన్సల్టెన్సీ ఆ ప్రభుత్వం యొక్క ఆ పార్టీ అండ్ పవర్ ఒపీనియన్ ప్రకారం ఇవ్వకండి. మీరు ఎక్స్పర్ట్స్ గా మీ ఒపీనియన్ వస్తే మేము వాల్యూ చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా దయచేసి మీరు మళ్ళోసారి రాసుకోవాలని కోరుకుంటున్నా. ఇదే వ్యాప్కో సంస్థ గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లకి 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి డిజైన్ అయి ఇదే వ్యాప్కో సంస్థ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అనుమతించిండ్రు. ఓకే, వాట్ ఆర్ ద ఫిగర్స్? 38,000 crores, 16 lakh acres. ఆ తర్వాత ఏంది, మహారాష్ట్ర ప్రభుత్వము మనం 152 హైట్ వరకు అడిగినాం. వాళ్ళు తక్కువ హైట్ చెప్పినట్టుంది, లేకపోతే 3,000 ఎకరాలు మునిగిపోతే అని వాళ్ళ వాదన ఉండే. అసలు మహారాష్ట్ర ప్రభుత్వంలో మునిగిపోయిన ల్యాండ్ కి ఎకరాకి 50 లక్షలు ఇచ్చున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ వల్ల ఎక్కువ నష్టం జరిగేది. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది, 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులలో అంటే అక్షరాల దిస్ ఇస్ అఫీషియల్ ఫిగర్స్ 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అసలు మైండ్ బాగ్లింగ్ ఫిగర్. ఇన్ ఇండియా ప్రాబబ్లీ no project or no single project has any government spent so much of money. అంత ఖర్చు పెడితే దానికి చూపడానికి ఏముందమ్మా, కూలిపోయిన బ్యారేజు. ఓకే, ఇంకో బ్యారేజ్ అనుమానం ఉంది. ఆ మొత్తం ఆయకట్టు సిఏజీ రిపోర్ట్ ప్రకారం, సిఏజీ ఇస్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 40,000 acres. అసలు అన్బిలీవబుల్ ఫిగర్స్. 94 lakh crores ఎక్స్పెండిచర్ తర్వాత యాజ్ పర్ సిఏజీ రిపోర్ట్ ఆయకట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ న్యూ ఆయకట్ ఈస్ 40,000 acres. మరి ఈ ఘనకార్యం వాళ్ళు చేసి మేమేదో ఇరిగేషన్ లో గొప్పలు చేసినాం, మీరు వచ్చినాక 45 రోజుల్లో అవుతుందంటే అది చాలా విడ్డూరంగా ఉంది. అపెక్స్ కౌన్సిల్ ఆబ్వియస్లీ. సరే, ముఖ్యమంత్రి మాట్లాడాలంటే అంటే వారు ఉంటారు కదా మీడియేటర్ గా,
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఉంటుందని వారు చెప్పారు. దానికి మేము అంగీకారం తెలియజేశాం. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుందో అట్నే ఉంది ఇప్పుడు. అరే నేను చెప్పిన నువ్వు అడిగిన ప్రశ్న డిసెంబర్ 7 మేము గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏం మార్పు లేదు. ఇంతవరకు గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టింది. మీ ప్రభుత్వం దాని డీటెయిల్ ప్రాజెక్ట్ సరే దానికి తప్పనిసరిగా అది ఇవ్వడానికి సిద్ధం. దానికి ఏం లేదు. మీకు దాని గురించి ఏ విషయం అడిగినా చెప్పడానికి సిద్ధం. ఇప్పుడు మీరు మేడిగడ్డ మొత్తం ప్రమాదంలో పడిందని అంటున్నారు సార్. మేడిగడ్డ బ్యారేజ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రమాదం ఉంటుందని మేము అనుకుంటున్నాం మీరు అంటున్నారు కదా సార్. అంటే బ్లాక్ టు బ్లాక్ ఇంజనీర్లు కొంతమంది అదే నేను సరే ఇప్పుడు ఒక 2-3 ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నేను సరే మీకు చెప్పేది కొన్ని ఫోటోగ్రాఫ్స్ నాకు ఈరోజు లోతుగా లోపలికి పోయి పరిశీలన చేసినాయి. అంటే డ్యామేజ్ ఇస్ క్వైట్ సీరియస్. ఓకే, అండ్ ద నెగ్లిజెన్స్ ఇస్ ఆల్సో క్వైట్ సీరియస్. సరే ఆ పూర్తి వివరాలతో ఆ నిపుణులే మాట్లాడుతుంది. బట్ డిజైన్ లో కన్స్ట్రక్షన్ లో ఆఫ్టర్ దట్ 3 ఏళ్లలో వాళ్ళ టైంలో అది ఆ బ్యారేజ్ నిలబడినప్పుడు ఇట్ ఇస్ అంటే ఎంత నెగ్లిజెన్స్, ఎంత కేర్లెస్నెస్, ఎంత అసమర్థత, ఎంత నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు మనము చాలా చోట్ల ఊర్లో చూస్తుంటాం 5 లక్షలు 10 లక్షలు గవర్నమెంట్ సొమ్ము మిస్యూజ్ అయితేనే సీరియస్ ఉంటుంది. కొన్ని వేల కోట్లు వీళ్ళు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తారంటే ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. నేను చెప్తున్నా, ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై కన్సిడర్డ్ ఒపీనియన్, స్వతంత్ర భారతదేశంలో ఇంత నెగ్లిజెన్స్, ఇంత కరప్షన్, ఇంత డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీ మరొకటి ఉండకపోయిండొచ్చు. ఒక బ్లాక్ సమైక్య రాష్ట్రంలో ధనయజ్ఞం జరిగింది, జనయజ్ఞం పెరగడానికి ప్రత్యేక ఆరోపణలు వెలువెత్తున్న విషయాలు అందరికీ తెలిసే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే మీరు ఒక్కటే మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే చూస్తున్నారు, రిమైనింగ్ అంతా వదిలేస్తున్నారు. అంటే 99% ప్రాజెక్టు ఓన్లీ కాళేశ్వరానికి అంటే ఈ ఓన్లీ మేడిగడ్డకే ముడిపెడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇప్పుడు ఇండియన్స్ కొంతమంది ఎక్స్పర్ట్ ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం కాదు, ఆ బ్లాక్ వరకు తీసేస్తే సెట్ అయిపోతుంది. ఇది ఇర్రెస్పాన్సిబుల్ అవుతూ అది అంతవరకే అట్లా కాదు. ఒక బ్యారేజ్ ఇస్ కొలాప్స్డ్. మేడిగడ్డ బ్యారేజ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ 4,000 కోట్లు ఇది ఉంటుందనే వాళ్ళు మాట్లాడే ఇర్రెస్పాన్సిబుల్ మాటలు మీరు అది క్యారీ చేయవద్దు. ఐఎమ్ టెలింగ్ యు దిస్, వితౌట్ ద బ్యారేజెస్ ఇస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫంక్షనల్. ఒక ఎకరం నీళ్ళు పడుతుందా? ఏంటిది? అది కట్టిన బ్యారేజ్ కి అసలు మనం ఇల్లు కట్టుకుంటే మేము ఇల్లు కట్టుకుంటే ఫౌండేషన్ సరిగ్గా చూసుకుంటావా లేదండి? నువ్వు కట్టిన మొత్తం ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ ను నిర్లక్ష్యం చేసి మేము అతి త్వరలో ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తాం. మేము మొత్తం కట్ అయిపోయింది కింద నుంచి. సో మేము మా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీఆర్ ప్రొసీడింగ్ కాషియస్లీ. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే బదులు ఎవరైతే కట్టినరో ఇది, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ అడ్డం పెట్టి మరి సరే చాలా మతలబు జరిగిందో వాళ్ళని ఇంకా హార్ష్ గా ప్రశ్నిస్తే బాగుంటుందని చెప్పి మా సార్ ఒక క్వశ్చన్ సార్. ఓకే అదే నేను ఊరికి చెప్పు సార్. సార్ గవర్నమెంట్ నే ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కట్టినటువంటి సంస్థ ఉన్నది, పాల్గొన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడే మీతో ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఫ్లా ఇన్ ద డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటే క్వశ్చన్. విషయం చెప్తున్నా ఎప్పటిదాకా మీరు ఆ మిత్రులు కూడా అడిగారు. మేడిగడ్డ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారు, సుందిళ్ళ, ఈ మూడేగా. ఆ పైన శ్రీపాద ఎల్లంపల్లి వాళ్ళు కట్టింది కాదు, రైట్. ఆ తర్వాత ఉన్నదంటే మిడ్ మానేరు వాళ్ళు కట్టింది కాదు. ఆ తర్వాత ఉన్న ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ వాళ్ళు కట్టింది కాదు. ఏంది అందులో ఉంది? ఏముంది? ఇదే కదా. ఈ మూడింటికి కూడా ఏం చెప్పారు వాళ్ళు?
డ్యామ్ సేఫ్టీ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఇట్స్ నాట్ ప్రాపర్లీ ప్లాన్, ఆ ప్లాన్ జరగలేదు. పోనీ వాళ్ళు ప్లాన్ చేసుంటే దానికి అనుగుణంగా డిజైన్ కూడా చేయలేదు. పోనీ ఏమైనా డిజైన్ చేస్తుంటే ఆ డిజైన్కి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయలేదు. 3 స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు డ్యామ్ సేఫ్టీ. వాళ్ళు ఇచ్చేమన్నారు, ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు పైన ఉన్నటువంటి అన్నారం సుందేలు కూడా ఎట్లా కట్టారు కాబట్టి అవి కూడా అయితే ప్రమాదంలో ఉన్నాయని చెప్పిపోయారు. కాళేశ్వరం ఉన్నాయి ఆ 3 కదా, ఆ 3 అదే అందులో ప్రమాదం ఉన్నాయని చెప్పారు. సరిపోయింది కదా. ఇంకోటి, ఈ డబ్బులన్నీ ఎవరు, అందరే కదా, మనందరే కదా. రాష్ట్రం తెచ్చుకుంది నీళ్ళ కోసం, డబ్బుల కోసం. అన్ని డబ్బులు పోయి ఆ ప్రాజెక్ట్ పోతే సీరియస్గా అందరూ ఆలోచన చేసి దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏంది అసలు దీని సమస్య ఏంటి తెలుసుకోవాల్సిందే. వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడుకునే అది ఒకటే ఉంది, మిగతా లేవనంటే ఎట్లా? ఒకటే. రెండోది ఇంకోటి ఏదో చెప్తారు, కాదు కాళేశ్వరం గురించి ఇంకోటి కూడా ఏదన్నా మేము చాలా కష్టపడి కట్టాము, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు, వాళ్ళు చూసిన దానికంటే ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఇంకా చాలా ప్రమాదకరం ఉంది. అది ఎంత లోతు పోతుందో తెలియదు. లోతుగా అధ్యయనం చేస్తాం, తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. అదే కదా, అదే ఆ లోతుల్లోకి వెళ్తే అది ఏమవుతుందో తెలుస్తుంది మీకు, నాకు, మనందరికీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కాదు కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చూసి చెప్పారు. ఎవరు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని కదా. డిస్ట్రక్టివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన మొత్తం కరెంటు పవర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని 1000 కోట్ల అప్పుల్లో నెట్టేసి ఇవాళ కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్పి ఏంటి, ఏ బాధ్యత మాట్లాడుతున్నట్టు అసలు? ఇదే నా బాధ్యత.